గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 3 ఆఫ్ ద వ్లాగ్. ఈ ఛాలెంజ్లో మనం ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా 90-72 అని ఒక ఛాలెంజ్ చేస్తానని చెప్పా కదా. నా వెయిట్ లాస్, నా పర్సనల్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మోటివేషన్ కోసం అని చెప్పా కదా. సో ఆ ఛాలెంజ్లో ప్రకారంగా నేనేం చేస్తున్నాను, లైక్ వెయిట్ లాస్కి అవ్వడానికి ఏం చేస్తున్నాను ఇవన్నీ చూసుకుంటే, ప్రజెంట్ అయితే ఓన్లీ కార్డియో, వాకింగ్ చేస్తున్నాను. ఓన్లీ వాకింగ్, పేస్ వాకింగ్, లిటిల్ జాగింగ్ అట్లా చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకొకటి ప్రోడక్ట్స్ అప్డేట్. ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఇంకా యాడ్ చేయడం జరిగింది. వెబ్సైట్లో పెట్టాలా ఓన్లీ, లేదా వాట్సాప్ బిజినెస్ పేజ్లో పెట్టాలా అనేది ఒక స్మాల్ డిస్కషన్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు వెబ్సైట్ అంటే వెబ్సైట్ కన్నా వాట్సాప్లోనే పేమెంట్ మొత్తం సెట్ చేద్దామని చూస్తున్నాను. ఆ సెటప్ చేయడం అయిపోయాక ఒకసారి అప్డేట్ ఇస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ కొత్తగా యాడ్ చేస్తానని చెప్పా కదా, కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ కూడా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్తాను మొత్తం ఏం యాడ్ చేస్తున్నాం, ఏం యాడ్ చేయట్లేదు అనేది. ఇంకొకటి వచ్చేసి మొన్న ఫస్ట్ వీడియోలో చూపించిన టెంపుల్ వచ్చేసి అది గుంటూరు డిస్ట్రిక్ట్ ఫిరంగిపురం మండల్ వేమవరం విలేజ్లో ఉంది ఆ టెంపుల్. ప్లీజ్ ఒకసారి మళ్ళీ ఆ వీడియో చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను. ఎవరన్నా టెంపుల్కి డొనేట్ చేయాలనుకుంటే నేను వీడియోలో స్కానర్స్ చూపించాను, ఆ స్కానర్స్కి డొనేట్ చేయొచ్చు. సో అది ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఒకసారి మళ్ళీ. ఫస్ట్ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, ఇది లైక్ గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పే కదా. ఫస్ట్ వీడియోలో వచ్చిన 18 వర్డ్స్ కామెంట్ చేయండి. 18 వర్డ్స్లో ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకొని పర్ సబ్స్క్రైబర్ ఒకటే వర్డ్ కామెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటే వర్డ్ కామెంట్ చేయండి, ఒకటి పిక్ చేసుకుంటాము. 18 వర్డ్స్లో ఒకటి పిక్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ 18 వర్డ్స్లో 1 వర్డ్ ఒక 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు ఎగ్జాంపుల్ అనుకుంటే, ఆ 1000 మెంబర్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి గివ్ అవే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకొక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాము. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి, చెప్పా కదా నా క్లోతింగ్ బ్రాండ్ ఉందని, ఆ క్లోతింగ్ బ్రాండ్ నుంచి వాళ్ళకి ఒక 10 మర్చెండైజ్ కూడా ఇస్తాను. ఇది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ వీడియోకి వెళ్ళేసి కామెంట్ చేయాలి తప్పకుండా, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా షేర్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఇంకా అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, మిగతా మీరు సపోజ్ ఒక వర్డ్ కామెంట్ చేస్తే 17 వర్డ్స్ ఉంటాయి కదా మిగతావి, అవి కూడా వాళ్ళ చేత కామెంట్ చేయించి సబ్స్క్రైబ్ చేయించండి. సో మనకు అక్కడ బెనిఫిట్ ఉంటుంది కదా, లైక్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ గివ్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి, ఇవాళ అయితే మ్యాక్సిమం వాట్సాప్ ఆర్ వెబ్సైట్ పేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సెటప్ చేయడం కూడా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫీల్డ్కి అయితే వచ్చాను. ఒకసారి వెళ్ళి ఫీల్డ్లో చూద్దాము, లైక్ ఏ వెరైటీస్ ఉన్నాయి, మనకి ఏవి యూస్ చేస్తే కలర్ ఎక్కువ వస్తుంది, ఏ వెరైటీస్ యూస్ చేస్తే కారం ఎక్కువ వస్తుంది, అవి చూసేసి ఒకసారి డిసైడ్ చేద్దాం. ఏం యూస్ చేయాలనేది డిసైడ్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ ఫైనల్ అయింది ఏం యూస్ చేయాలి, ఎలా ఏం చేయాలని, అంటే ఏది యూస్ చేయాలి, ఎంత వెయిట్లో, ఏది కాన్సన్ట్రేషన్, లైక్ ఈ పర్టికులర్ వెరైటీ ఎంత యూస్ చేస్తే ఎంత కారం వస్తుంది, ఎంత యూస్ చేస్తే ఎంత కలర్ వస్తుంది అనేది ఒకసారి డిసైడ్ చేసుకున్నాం ఆల్రెడీ. సో అది చూడటానికి వచ్చాను. చూశాక మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే ఫీల్డ్ దగ్గరకు వచ్చాను చూద్దామని, లైక్ ఏ వెరైటీ ఎలా ఉంటుంది అది కూడా చూద్దామని వచ్చాను. ఫీల్డ్ దగ్గరికి చూసేసాను. ఇంకొకటి, మన ప్రోడక్ట్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి మొత్తం. ప్రైస్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రైస్ కూడా డిసైడ్ అయ్యాక వాట్సాప్లోనే పెట్టేద్దామని చూస్తున్నాం ఫస్ట్ అయితే. నెక్స్ట్ వెబ్సైట్కి మూవ్ అవుదాం. ఫస్ట్ అయితే అందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి వాట్సాప్లోనే పెట్టేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఏమన్నా అప్డేట్ ఉంటే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. మండిపోతుంది, జస్ట్ కాళ్ళకి తగిలితేనే మామూలుగా మండిపోవట్లేదు. కారం చేసాక కూడా మండిపోయిద్ది. రెడీగా ఉండి ఆర్డర్ చేసుకోవడానికి.
ఇప్పుడే ఇంకో విషయం తెలుసుకున్నాను. నాట్ టు మేక్ బ్యాడ్ ఎనీవన్, బట్ అందరూ తెలుసుకుంటారని చెప్తున్నాను. కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు, అంటే ఎవరిని బ్యాడ్ చేయాలని కాదు, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తున్నాను. కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు బాగా కారంగా ఉండాలని ఒక వెరైటీ ఆఫ్ మిర్చి ఉంటుంది, తేజ అని, అది ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని తెలిసింది. లైక్ దానివల్ల లోపల బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చూసి కొనుక్కోండి. లైక్ తెలుసుకోండి, లైక్ ఏం యూస్ చేస్తున్నారు. అంటే ఏది పడితే అది పెట్టేసి స్పైసీ అని చెప్పేస్తే అట్లా మీరు చూసి కొనుక్కోండి, అది బెస్ట్. ఐ మీన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లైక్ ఇట్స్ బాగా స్పైసీ ఉంటుంది, అది లోపల బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, అల్సర్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అట్లా ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ చేస్తే ఏం యూస్ చేస్తున్నారు అని కూడా మెన్షన్ చేస్తే ఒకసారి చూసుకోండి. కలర్ కోసం అని ఆర్టిఫిషియల్ కలర్స్ మన దాంట్లో అయితే ఏం వేయాలనుకోవట్లేదు. ఏమి అసలు ప్యూర్ మన ప్రోడక్ట్స్ అన్నిట్లో ఫుల్ మొత్తం 100% న్యాచురల్గా వచ్చినవే వేస్తాం. ఏది ఆర్టిఫిషియల్ ఏది ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఏముండవు, అవి ఇవి ఏం కలుపుతారుండవు, టేస్ట్ కోసం ఏముండవు. ఓన్లీ ప్యూర్ గీతో చేస్తాం. స్వీట్స్ అయితే ఒక వెరైటీ ఉంది, అరిసెలలో ఆయిల్ అరిసెలు అని పెడదాం అనుకుంటున్నాం. లైక్ గీ ఆర్ ఆయిల్ నార్మల్ అట్లా అవి పెడదాం అనుకుంటున్నాం. ఇంకా కొన్ని హాట్ ఐటమ్స్లో ఆయిల్ ఉంటుంది, అది కూడా ఆయిల్ ఏ ఆయిల్ యూస్ చేయాలో కూడా మేము యూజ్ చేస్తామో కూడా మేము మెన్షన్ చేసి చెప్తాను ఒకసారి మీకు. లైక్ ఏ బెస్ట్ అంటే హెల్త్కి ఏది మంచిది, ఏ ఆయిల్ యూస్ చేస్తే బెటర్ అని చూసి రిఫైన్డ్ ఆయిల్ ఇట్లా ఉంటే పామ్ ఆయిల్ అవి కాకుండా కొంచెం మంచి ఆయిల్ యూస్ చేయాలని చూస్తాను. స్వీట్స్లో అయితే ఓన్లీ ప్యూర్ గీ ఉంటుంది, బెల్లం ఉంటుంది, షుగర్ అయితే అసలు ఉండదు. ఇంకొకటి బఫేలో గీ, కౌ గీ, ఇవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్యూర్ న్యాచురల్ది మొత్తం, ఎటువంటి కల్తీ ఏమి ఉండదు, ప్యూర్ న్యాచురల్ గీ ఉంటుంది మొత్తం. అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను వెబ్సైట్లో. సో నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఈ వీడియోలో మొత్తం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు. మొత్తం ప్రోడక్ట్స్ గురించి కానీ, లైక్ ఏమన్నా చేంజెస్ చేయాలని కానీ చెప్తూ ఉంటాను ఈ వీడియోలో మొత్తం మీకు. ఇవాళ వీడియో అయితే ఇంతవరకే, ఇంకా అప్డేట్స్ ఏమి లేవు. అప్డేట్స్ ఏమైనా ఉంటే రేపు వచ్చే వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.